ఓ విషయం అడగటం మర్చిపోయాను. ప్రకృతి గురించి అసైన్మెంట్ చేయమని పోయిన నెల చెప్పాను. వచ్చే వారం మీరు సబ్మిట్ చేయాలి, గుర్తుంది కదా? పూర్తి చేశాను సార్. నేను పూర్తి చేశాను సార్. ఏంటిది? నోబితా, ఏమిటి అలా దిక్కులు చూస్తున్నావు? పోయిన నెల చెప్పాను. ఏంటి చేసావా లేదా? అసలు నీకు ఆ విషయం గుర్తుందా? నెల క్రితం ఇచ్చారా? రోజు మీరు ప్రకృతిలో చూసే వింతలు విశేషాల్ని నెల రోజుల్లో అసైన్మెంట్ గా తీసుకురావాలి. నెల రోజుల గడువు ఉంది కదా సార్. అవును నోబితా, నెల రోజులుంది. అయితే చాలా తేలిక, టెన్షన్ అవ్వకర్లేదు. ఓ ఆ అసైన్మెంట్ నేను మర్చిపోయాను సార్. ఏ నోబితా, అయితే నువ్వు ఆ అసైన్మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పు. ఇప్పుడు డోరేమోన్ సాయం అడుగుతావు కదా. నోబితా, ఏంటి షిజుకా, నువ్వు ఇంకా అసైన్మెంట్ మొదలు పెట్టలేదా? లేదు, గడువులోపు పూర్తి చేయలేననుకుంటాను. మా ఇంట్లో కొన్ని బటర్ఫ్లై ఎగ్స్ ఉన్నాయి, వాటిని నీకు ఇస్తానులే. నిజంగానా? ఓ, ఇవే బటర్ఫ్లై గుడ్లా? ఇంకొక వారంలో ఇవన్నీ మారిపోతాయి. 3 వారాలు గడిచాక చూస్తే ఇవన్నీ బటర్ఫ్లైస్ అయిపోతాయి. అర్థమైందా నోబితా? అర్థమైంది. ఇక నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటాను. చాలా మంచిది. త్వరగా అసైన్మెంట్ పూర్తి చేసే నోబితా. గుడ్ లక్. షిజుకా నా స్నేహితురాలు కాబట్టి నాకు సహాయం చేసింది. తన కోసమైనా త్వరగా పూర్తి చేయాలి. నోబితా, హా? నేను నీకోసమే దీన్ని తీసుకొచ్చాను. ఏంటిది? కప్పగుడ్లు. నో థ్యాంక్స్ నియో, నాకొద్దు. ఎందుకు వద్దంటావు నోబితా? ఇవన్నీ చక్కగా రేపు టాడ్పోల్స్ అయిపోతాయి. నీ అసైన్మెంట్ కి ఎంతో యూస్ అవుతుంది. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే నోబితా, నువ్వెందుకు అలా అనుమానంగా చూస్తున్నావు? నాకు బాధేస్తోంది. బాధపడకు, నేను దాన్ని తీసుకుంటాను. బాయ్ సునియో. బాయ్ నోబితా, నీ అసైన్మెంట్ కి ఆల్ ద బెస్ట్. బ్రహ్మాండంగా పూర్తి చేయాలి, సరేనా? ఒక్క రోజులో టాడ్పోల్స్ అయిపోతాయంటే నమ్మేశాడే ఈ నోబితా బడుద్దాయి. వీడి జన్మలో మారడు. ఇంట్లో అడ్డమని అమ్మ పారేయమంటే నోబితాకి ఇచ్చేశాను. నోబితా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు నీ అసైన్మెంట్ పూర్తి చేయడం నీకు కష్టంగా ఉంది కదా, చెప్పు. జియాన్, నువ్వా? అందుకనే నేను నీకు సహాయపడాలని దీన్ని తీసుకొచ్చాను. ఇదిగో చిన్న సికాడా, తీసుకో. పర్వాలేదు, వద్దు జియాన్. నా దగ్గర కప్ప గుడ్లు, సీతాకోక చిలుక గుడ్లు ఉన్నాయి. అయితే నేను నీ కోసం ఎంతో కష్టపడి తీసుకొచ్చిన దాన్ని నువ్వు తీసుకోవా? తీసుకోకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా నోబితా. నీ అభిమానానికి థ్యాంక్స్ జియాన్. ఇది పెద్దదయ్యేంత వరకు నువ్వే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? దానికి ఏదైనా అయితే నిన్ను నేను ఊరుకోను నోబితా. ఓకే, అలాగే, బాయ్. ఇది పెరిగి పెద్దదవ్వడానికి 7 సంవత్సరాలు పడుతుందని వారికి తెలియదు అనుకుంటాను. డోరేమోన్, నువ్వు రోజు దేన్ని చూస్తున్నావో దాని గురించి రాస్తే సరిపోతుంది. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను మర్చిపోయాను కదా. అందుకే నీ సాయం అడుగుతున్నాను. ఉపాయం, మనం టైంకి వచ్చేసి వాడదామా? అది నింపుని పెద్దది చేస్తుంది గాని నువ్వు అసైన్మెంట్ ని సరిగ్గా రాయలేవే. ఓకే, అయితే నేను ఇంకొక ఉపాయం చెప్తాను. మనం టైం మిషన్ లోకి ఎనీవేర్ డోర్ ని తీసుకువెళ్దాం. టైం మిషన్ సహాయంతో ప్రతిరోజు బయటికి వద్దాం. మళ్ళీ ఎనీవేర్ డోర్ లో నుంచి వెళ్లి ఏ రోజు సంగతులు ఆ రోజు రాద్దాం. ఇలా 30 సార్లు చేస్తే అసైన్మెంట్ పూర్తయిపోతుంది. నీ కోరిక కూడా నెరవేరుతుంది. సంవత్సరానికి 365 రోజులుంటాయి. సికాడాస్ పెద్దవటానికి 7 సంవత్సరాలు పడతాయి. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో నోబితా. ఇది చాలా కష్టం అనుకున్నాను. యానిమల్ రీడింగ్ డియోరామా బుక్. ఏంటి, ఏం బుక్ అన్నావు? పక్షులు, సీతాకోక చిలుకలు ఇవన్నీ పెరగటానికి డియోరామా ఉపయోగిద్దాం. ఏంటి డియోరామానా? ఏమంటున్నావు? ఇదిగో ఈ పీసెస్ సహాయంతోనే ముందు మనం దీన్ని కట్ చేసి తీయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి డోరేమోన్? ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి. సీజన్ కంట్రోలర్. అంతే, ఇప్పుడంతా పూర్తయింది. మన పథకం వర్కౌట్ అవుతుందంటావా డోరేమోన్? వెయిట్ చేసి చూద్దాం నోబితా. ముందు మనం కప్ప గుడ్లని ఇందులో పడేద్దాం. దిగులు పడకు నోబితా, ఇందులో నీళ్లున్నాయి. దాని ద్వారా ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవచ్చు. చాలా తేలిక. సీతాకోక చిలుక గుడ్డుని దీని మీద పెడతాను. నింపుని ఇక్కడ పెడతాను. ఓకే కదా డోరేమోన్? కానీ ఇది పెరగటానికి 7 సంవత్సరాలు పడుతుంది. నాకు తెలుసు డోరేమోన్, అందుకే జియాన్ దీన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడేం చేయాలి? అన్ని సిద్ధంగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి నీ నోట్బుక్ తెచ్చుకో. ఇప్పుడు నోట్బుక్ ఎందుకు?
ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు రాయాలి కదా. ఓ అవును కదా, మర్చిపోయాను. క్షణంగా వస్తాను. ఇప్పుడేం చెయ్యాలి? ఇక్కడున్న సీజన్ కంట్రోలర్ బటన్ ని నొక్కాలి. భలే, రాత్రి అయిపోయింది. ఇప్పుడు పగలు, రాత్రి. ఈ బటన్ సహాయంతో అన్ని వేగంగా జరుగుతాయి. వావ్, ఇది నాకు తెగ నచ్చేసింది. ఇదేం ఆట వస్తువు కాదు. 3 రోజులు గడిచిపోయింది తెలుసా. ఆ నీళ్ళలో ఉన్న గుడ్ల వంక చూడు. ఆ? దీని షేప్ కూడా మారిపోయింది. ఇది 4వ రోజు. టాట్పోల్లా మారుతోంది, గమనించావా? అది బయటికి వచ్చేస్తుంది. ఓ, ఎంత బాగుందో కదా. పూర్తిగా బయటికి వచ్చేసింది ఇవాళ. షిజుకా వీటిని చూస్తే ఆశ్చర్యపోతుంది. ఏ నోబితా, రా మనం ఆడుకుందాం. సారీ ఫ్రెండ్స్, నా అసైన్మెంట్ పని ఇంకా పూర్తి కాలేదు. ఆ గుడ్లు కప్పలా మారాయా నోబితా? సికాడా ఎగురుతోందా? అప్పుడైనా ఇంకొంచెం సమయం పడుతుంది. అవి రావడానికి కనీసం 5 రోజులు పడుతుంది. సికాడా ఎగరడానికి 7 సంవత్సరాలు పడుతుంది. జియాన్, నిజమా? నమ్మలేకపోతున్నాను. నేను చెప్పేది నిజం షిజుకా. అవి ఇప్పుడు క్యాటర్ పిల్లర్స్ లా మారిపోయాయి. నోబితా, ఆ కప్ప పిల్లలు బయటికి వస్తే నాకు 2 ఇవ్వా ప్లీజ్. నోబితా, మర్చిపోకు. నోబితా, అవి పెరిగి పెద్దయ్యాయంటే నాకు ఇస్తావు కదా. గుర్తుంచుకో. తప్పకుండా రా షిజుకా, వాళ్ళతో మనకేంటి. నోబితా, నాకు 2 కప్ప పిల్లలు ఇవ్వాలి, మర్చిపోకు, సరేనా? ఓ, జియాన్, నీకు ఇవాళ ఏమైంది? చూసావా, అది బయటికి వస్తోంది. నేను నమ్మలేకపోతున్నాను. టాడ్పోల్స్ కి కాళ్ళు కూడా వచ్చేసాయి చూడండి. అవును, నిజమే. చాలా బాగున్నాయి. నేను అస్సలు దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ సిక్కాడ ఏంటి ఇలాగే ఉంది? 7 ఏళ్ల పాటు ఇది ఇలాగే ఉంటుంది. మన సమయం వేగం కొంచెం పెంచుదాం. ఈ బటన్ ని నొక్కుతాను, వేగంగా సమయం గడుస్తుంది. మీరు చూస్తూ ఉండండి. 7 సంవత్సరాలు 7 క్షణాల్లో గడిచిపోతాయి. అరే, ఆకులన్నీ పండిపోయినాయి. ఇప్పుడు చూడు, చలికాలం. ఇది స్ప్రింగ్ సీజన్ కదా. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు వేగాన్ని ఇంకా పెంచుతాను. ఆగు! ఇది కదులుతోంది. అవును, నిజమే. అందులో నుంచి బయటకు వస్తోంది. నీ వల్ల అవుతుంది సిక్కాడా. ఇంకొంచెం దూరమే, ప్రయత్నించు. చూస్తూ ఉండండి, పై పొర ఊడిపోతుంది. నోబితా, అరే, సునియో వచ్చినట్టున్నాడు. నోబితా, ఎప్పుడా కప్ప పిల్లలు బయటకు వస్తాయి? ఎప్పుడు నాకు ఇస్తావు? ఎందుకని నువ్వు చెప్పిన మాటే పదే పదే చెప్తున్నావు? నోబితా, ఆ సికాడాని నాకు ఒకసారి చూపించు. మీ ఇద్దరికి ధన్యవాదాలు. మీ వల్ల అసైన్మెంట్ పూర్తి చేయగలిగాను. ఏమంటున్నావు నోబితా? ఒకసారి ఇటు చూడు సునియో. ఇదిగో కప్పలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇది జియాన్ ఇచ్చిన సిక్కాడా. చూడు, ఇది నిజంగా సిక్కాడానే.